ఏంటే ఎన్ని అబద్ధాలు చెప్పేది నేర్చుకున్నావు అసలు? ఇంత రంగా ఎట్లా చెప్పేది నేర్చుకున్నావే నువ్వు? అసలు కొంచెం కూడా భయం భీతి లేదా నీకు? అత్త ఏమన్నా అంటే ఎట్లా ఏం కథ అనేది నీకు కొంచెమైనా ఉందా? నీకు ఇంత పెద్దగా అయినావు నువ్వు. గుద్దు కింద ఎన్నెన్ని వేసుకున్నావో ఏమో తెలియదు కానీ ఇంత రంగా చేస్తున్నావు కదే నువ్వు. మీరేం పెద్ద అబద్ధాలే చెప్పలేదు అత్తయ్య. అబద్ధాలు చెప్పుకోకుండా ఇంత పెద్ద మనిషిగా అయినారా మీరేమన్నా? అది నాకు ఈ పని చేయమని చెప్పింది, మళ్ళీ ఎట్లా చేస్తారు మళ్ళీ నీకు పనులు గిన్నెలు అన్నీ. అందుకే దాని మీద అట్లా చెప్పినాను. చాడీలు ఏం చెయ్యాలో మళ్ళీ దానికి నువ్వు ఒక వెయిట్ కూడా కొట్టలేదు. నాకు చూసి ఒకేటి రపరపాన్ని పీక్తివమ్మ. కాదత్త, అబద్ధాలు చెప్పుకోకుండా మనుషులే ఉన్నారా అత్త ఈ లోకంలోనా? బాగా గుద్ది కింద అన్నేళ్ళు వేసుకున్నావు ఇన్నేళ్ళు వేసుకున్నావు అని అంటావే. నీకేం చేస్తా అత్తయ్య? ఒక 2 రోజులు మా ఊరికి పోయి వచ్చేది చాలా తప్ప? నువ్వే చెప్పు, నేనేమన్నా కావాలని పోయినానా? నేనేమన్నా? అవునే మళ్ళీ కాదు, మళ్ళీ ఆ పిల్ల వారం కొద్దీ పండుగలు అది ఇది అంట గుద్దిరికి తల్లి పని చేసింది. మళ్ళీ నీకు కొంచెమన్నా లేదా? నీకు అన్ని పండుగలు మీ ఇంట్లో చేసుకుంది, ఇంకా మా ఇంట్లో ఏం పండుగ చేసినట్లమ్మా నువ్వు? పెద్ద బొమ్మ నువ్వు. బాగా పోతివి ఇంకా అట్లే ఊరెక్కంట. ఈ వారం పని చేస్తే ఏమన్నా నీ నడ్డి ఇరుగుతుందా? ఏమన్నా నీ చేతులు కాలు ఏమైనా పడిపోతాయా? ఆ పిల్ల కొంతసేపు అట్లా రెస్ట్ తీసుకొని దానికి నీ చాడలు చుచ్చుతుంది దానిపైన. ఏం నీ పద్ధతి ఏం బాలే చూడు పిల్ల. ఏమో మళ్ళీ దాన్ని వేసుకొని వస్తుందమ్మో. కొంచెం నిజము, ఇద్దరికిద్దరు బాగా కరెక్ట్గా ఉన్నారు మీరిద్దరు. నా మీదే ఎప్పుడు చూసినా కూడా నిందలేసేది. మా అమ్మని పిలిపిస్తాను, అట్లయితే మీకు బాగా అడుగుతాయి. మీకు బాగా చెప్తాను. ఇక్కడ ఇంత పెద్ద మనిషి పట్టుకొని మాట్లాడుతుంటే నువ్వు అటు తిరిగేమో మాట్లాడతావు కదా. ఏ మూడు అసలు దానా? ఏం లేదు, నా తప్ప అయిపోయింది కదా, అందుకే నేను మనసులో అనుకుంటున్నాను. అత్తయ్య ఇంకో మాట, అవును కర్రీ పండుగ దిన మీరు ఏమైనా చేసుకుని తిన్నారా లేదా మీరు? దీని తిండి తగలయ్యా. నేను గొడవ గురించి మాట్లాడుతుంటే మళ్ళీ తినేది గురించి మాట్లాడుతుంది. ఇది చేసుకొని తిన్నాంలే. కేజీ మటన్ తెచ్చిన మీ మావయ్య గారు. ఏమి ఇప్పుడు నీకు దాని గురించి మీ ఇంట్లో తినరాలేదా? ఏం కథ? అత్తయ్య మా ఇంట్లో కర్రీ చేయలేదు, ఉత్త తీపే చేసినారు. మా అమ్మకి చెప్పినా కూడా చేయలేదు అత్తయ్య. ఏమో మటన్ రేట్లు ఎక్కువైనాయంటే ఇంకా మేము కూడా తెచ్చుకోలేదు. మేమంతా తెచ్చుకునే స్తోమతలో లేము కదా, అందుకే. అత్తయ్య ప్లీజ్ ఒక 2 కేజీలు మటన్ తెప్పివా అత్తయ్య? కొంచెం ఫ్రై, కొంచెం పులుసు, కొంచెం కూర అట్లా చేసుకుని కొంచెం తింటాను అత్తయ్య. ఓరని అంటే 2 కేజీల మటన్ నీకు ఒకటి చాలేమమ్మా? చూడు, ఒక 5 కేజీల మటన్ తెచ్చిస్తాను. అన్ని రకాలు చేసి వండుకొని తినేడు ఊరికి ఒక పని అయిపోతుంది. 5 కేజీల మటన్ అంటే దీన్నమ్మ బతుకు. బా ప్లీజ్ అత్తయ్య తెప్పిస్తారా? మా అమ్మ నాన్న కూడా పిలుస్తాను. ఫస్ట్ నీ పండ్ల సెట్ని మూస్తావా? ఇక్కడ వాసనకి తట్టుకోలేకపోతున్నాను. అంత మాట అన్నారు. నా పండుకి మంచి పేస్టే వాడుతున్నాను నేను. మంచిగా వాసన వచ్చే పేస్టే వాడుతున్నాను. ఏంది ఇది మటన్ గిటన్ అని మాట్లాడుతున్నారు మళ్ళా? ఇద్దరు కలిసిపోయిన రేట్ ఎట్లా? అత్తయ్య మటన్ లేదు, ఏం లేదు. కావాలంటే చికెన్ 2 కేజీలు తెప్పిస్తాను. రాకరాకులు వండండి. మటన్ కన్నా చికెన్ టేస్టీగా ఉంటుంది. నువ్వు బాగా చెప్తావు, నువ్వు బాగా ఆడ రేట్ ఎక్కువైనాయి. మా ఆస్తులు ఏమైనా నమ్మకం అంటావా? మటన్ గిటన్ తిని ఓరిని మటన్ పెట్టినావా ఎసరు నువ్వు? మీ ఇంట్లో తినరాలేదే మా బొమ్మ, మళ్ళీ ఏడుకొచ్చి మటన్ గిటన్ అనడం చూడు. సరేలే, ఈసారి సర్ది పెట్టుకుంటాను కానీ నెక్స్ట్ టైం మాత్రం 5 కేజీలు మటన్ చూడడానికి. ఇంకా 5 కేజీలు మటన్ ఏం తెప్పిస్తాను లే. పెద్ద మేకను తెచ్చి పోసి పెడతాను, నీకు సరిపోతుంది. వామ్మో నువ్వు మనిషివా దయ్యానివే తల్లి. 5 కేజీలు మటన్ అంటే ఎవరిది ఎవడా? ఏమ్మ తల్లి, నువ్వే చేసుకొని నువ్వే తిన్నట్లయితే అడుగుతుంది నీకు గుద్ద. ఏమో చూస్తున్నావు, లోపలికి రా. ఇంకా చేసినంత చేసేవి కదా, పెడతావు కదా మంట. అదే మంట పెట్టినాను. ఎట్లా మండుతుందో అని చూసేకి వచ్చినానమ్మా.